నువ్వు చదివిన ఏ ఇన్ఫర్మేషన్ అయితే సరే అలా తల్లోకి ఎక్కేస్తే ఇలా పేపర్ చూడడం, ఓహో ఇదంతా నాకు వచ్చు అనుకుని మైండ్లో మొత్తం విజువలైజేషన్ వస్తే, క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ అంతా కూడా నీ కళ్ళ ముందు కనిపిస్తే అబ్బా ఏ మెమొరీ అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే. ఇలాంటి మెమొరీని ఇంపాసిబుల్ అయితే కాదు, ఇట్స్ డెఫినెట్లీ పాసిబుల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నా ఎగ్జామ్స్ టైం వరకు కూడా నువ్వు చదివిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. అసలే ఎగ్జామ్స్కి 100 days ప్లాన్లో మీరు అందరూ చదువుతున్నారు. సో ఇప్పుడు చదివింది లాస్ట్ వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది క్లియర్గా చెప్పేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే పనులన్నీ వచ్చేస్తాయి. అయితే నేను క్లియర్గా చెప్తున్నా, ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా చదివేటప్పుడు కానీ ఏ పని చేసినప్పుడు ఏదైనా మీ చుట్టుపక్కల మిమ్మల్ని తిట్టేవాళ్ళు, నీ వల్ల కాదురా అనేవాళ్ళు, అరే నీ వేస్ట్రా అనేవాళ్ళు, అరే నీకేంట్రా నువ్వు విడిచిపెట్టరా అనుకుని ఇలా నిరుత్సాహపరిచే వాళ్ళు ఒకవేళ ఉంటే నీ దగ్గర ఒకవేళ గుర్తుండే కెపాసిటీ అయినా సరే పోతుంది. దయచేసి అలాంటి వాళ్ళ దగ్గర విడిచిపెట్టేసి వచ్చాయి. నీకు ఒకవేళ కానీ నీకు నమ్మకం ఇచ్చి లేదు నాన్న నీ వల్ల కూడా అవుతుందిరా అనుకుని పాజిబుల్ అవుతూ నమ్మకం ఇచ్చి ఎవరున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు విడిచిపెట్టకండి. ఎందుకంటే వాళ్ళు మనకు నమ్మకం ఇస్తే నీ వల్ల కాని పని కూడాను నువ్వు ఆ ఉత్సాహంలో డెఫినెట్లీ చేయగలవు. నీకు ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ అనేది వస్తుంది. సో మొట్టమొదటి స్టెప్ మంచి కంపెనీ అనేది ఉండడానికి ట్రై చేయి, డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే నువ్వు చేయాలనుకున్న ప్రాసెస్ ఏంటి, రిమెంబర్ చేయాలనుకుంటున్నావు. ఓకే, ఇది నీకు చిన్నప్పుడు టేబుల్స్ నేర్చుకున్నప్పటి నుండి మెల్లమెల్లగా ఇప్పుడు 10th క్లాస్లో సైన్ థీటా కాస్ థీటా యూనివర్సల్ రిలేషన్ ఇవన్నీ నేర్చుకున్నంత వరకు వచ్చేసావు. ఓకే, కానీ ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే రిమెంబరింగ్తో పాటు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దీన్ని నీ ఎగ్జామ్స్ టైం వరకు కూడా ఎలా సస్టైన్ చేయాలి అనే విషయం నేను చెప్తా. కానీ నీకు చాలా డీటెయిల్గా చెప్తున్నా. నేను చెప్పే మంత్రాలు ఏవి కూడాను ఓం భీం బుస్ అనుకుని అంటే అవ్వదు. ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు చూసేస్తే నీకు గ్యారంటీ ఇచ్చాను. కానీ ఒక మాట చెప్తున్నా, నో పెయిన్ నో గెయిన్. నిన్ను నువ్వు చెక్కుకోవాల్సిందే, నువ్వు నీ కోసం కూడా ఎఫర్ట్స్ పెట్టుకోవాల్సిందే. కానీ ఒక చిన్న మాట చెప్పనా, నువ్వు ఒకవేళ ఇప్పుడు కానీ గట్టిగా కానీ ట్రై చేస్తే ఇదే రిజల్ట్ అనేది నీ బీటెక్ లైఫ్ వరకు కూడా అలా వెంటాడుతుంటుంది. నీ లైఫ్ చివరి వరకు కూడా ఈ ప్రాసెస్లన్నీ హెల్ప్ అవుతాయి. సో ఒక్కసారి ట్రై చేయి, నీ మీద నువ్వు ఒక్కసారి నమ్మకం తీసుకుని వచ్చుకో. జీవితంలో మరి ఇంకెప్పుడు కూడా వెనకబడిపో, మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉంటావు. నీకు ముందుగా చెప్తున్నా, మర్చిపోవడం సహజం. మనిషికి ఉన్న గొప్ప వారం ఏదైనా ఉందంటే గుర్తుపెట్టుకోవడం కాదు నాయన, మర్చిపోవడం. ఇప్పుడే కానీ ఒకవేళ మర్చిపోవడమే లేకపోతే నేను ఎవడైనా ఒక మాట అంటే అది నీ తల్లో అలా తిరిగి గుర్రగిరగిర గింగిరాగిర తిరుగుతూ ఉంటుంది, బుర్ర పిచ్చెక్కిపోతుంది. మీరు కావాలంటే టెర్రరిస్టులు చూడండి, ఆడు ఎప్పుడో ఏదో చేశాడు అనుకుని అది గుర్తుపెట్టుకుని వచ్చేసి అటాకులు చేస్తూ ఉంటారు. కొంతమంది డేంజరస్ ఫీలర్స్ చూడండి, ఎవడైతే పగ తీర్చుకుంటానంటాడో, ఎవడైతే ఇచ్చేసుకుంటానంటో అలాంటి వాళ్ళందరూ ఏంటి, ఏదైనా ఒక మాట అనేది దాన్ని మనసులో పెట్టుకుని నాటేసుకోవడం వల్ల మాత్రమే ఎంత దారుణాలు చేస్తున్నారు. అదే అప్పటికప్పుడే మర్చిపోతే పనులన్నీ అయిపోతాయి. అయితే హ్యూమన్ బ్రెయిన్ కూడాను డిజైన్ చేసింది ఏంటంటే మర్చిపోవడం కోసమే. కావాలంటే దీని యొక్క కెపాసిటీ పరంగా చూస్తే నీకు ఏదైనా విషయం నేర్చుకున్న తర్వాత ఒక కాసేపటి తర్వాత దాంట్లో మినిమం 40% డిక్లైన్ అయిపోద్ది. అంటే ఇప్పుడు నీకు 60% మాత్రమే ఇన్ఫర్మేషన్ గుర్తుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ 20 minutesలోనే ఇంకా తగ్గిపోతుంది, ఆ తర్వాత గంటకి ఇంకా తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో నీకు ఇప్పుడు ఎంత గుర్తుంది తెలుసా, జస్ట్ 40% మాత్రమే గుర్తుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నువ్వు టైం గడిచే కొద్దీ, డేస్ గడిచే కొద్దీ నువ్వు చదివిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ 20% మాత్రమే గుర్తుంది. కాబట్టి ఆ టాపిక్ని నువ్వు చదివిన వెంటనే ఇదిరా ఇది ఎక్కడ ఉంటుందా, ఇది ఎలా ఉంటుందా, అది అలా ఉంటుందా, ఇదిరా సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఇదిరా హైడ్రోజనేషన్ రియాక్షన్ అనుకో దడా 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 దడ చెప్పేలేవు చిన్న. మరి చెయ్యాలంటే ఏంటి, మరి దీనికి ఈ ప్రాబ్లమ్ని డామినేట్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా. సో ఈ గ్రాఫ్ని ఎలా మన పైకి అప్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తా. సో నీకు క్లియర్గా ఒక మాట చెప్తున్నా, నువ్వు చదువు కోసం నేర్చుకుంటున్నావు, చదివిన ఇన్ఫర్మేషన్ బాగా గుర్తుంచుకోవాలనుకుంటున్నావు కదా. ఇన్ కేస్ నువ్వు కానీ ఆల్రెడీ బాగా చదువుతున్నావు, మంచి మార్క్స్ వస్తున్నాయి అనే ఫీలింగ్ ఉంటే ఇప్పుడు నేను చెప్పి ఈ రెండు కూడా నీకు అవసరం లేదన్నా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నువ్వు టాప్ రా. ఓకేనా, నీకు ఈ 2 విషయాలు తెలుసు. కాకపోతే ఎవరికైతే ఈ 2 విషయాలు అసలు ఫ్రమ్ స్క్రాచ్ నుండి కావాలనుకుంటున్నావు, ఈ కోసం ఇది వీడియోస్ చెప్తే చాలా జాగ్రత్తగా. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే, ఫస్ట్ స్టెప్ నువ్వు నేర్చుకోవడమే కరెక్ట్గా నేర్చుకో. నువ్వు రాంగ్గా నేర్చుకున్నావు అనుకో పనులేమీ జరగవు. అయితే ఎలా నేర్చుకోవాలి ఏంటి అని చెప్తా చూడు. ఎప్పుడైతే మన మైండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంత పెద్ద ఎస్ఎలాగా ఉంటే మన మైండ్ ఏమీ గుర్తుంచుకోదు. మరి ఎలా ఉండాలి, ఇన్ఫర్మేషన్ అనేది స్ట్రక్చర్డ్గా ఉంటేనే పనులు అవుతాయి. స్ట్రక్చర్డ్గా అంటే ఏ రకంగా ఉండాలి, నువ్వు ఫస్ట్ ఏ టెక్స్ట్ బుక్ చూసినా, ఏ గైడ్ చూసినా, ఏది నువ్వు నేర్చుకున్న మెటీరియల్ చూసినా ఫస్ట్ వెంటనే ఫస్ట్ లైన్ దగ్గర ఆగిపోయి
అనుకుని ఇలాగ అనుకుని ఉన్నావు అనుకో ఏది ఎక్కదు. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం అన్ని హెడ్డింగ్స్ ఏమున్నాయో స్కాన్ చేయాలి. ఇది ఎవడైతే చేస్తాడో క్వశ్చన్ యొక్క థీమ్ అర్థమవుతుంది, ఓహో ఈ టాపిక్స్ మాట్లాడతారనే విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత ఇమేజెస్ ఏమైనా ఇస్తే అది చూడు, ఎందుకంటే ఒక ఇంత పారాగ్రాఫ్ చెప్పగలిగే ఇన్ఫర్మేషన్ ని ఒక్క ఇమేజ్ చక్కగా కన్వే చేయగలదు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఆ లెసన్ కి సంబంధించి ఎవరైనా సరే మైండ్ మ్యాప్ తయారు చేసి ఉంటే ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ చూడడం కానీ లేకపోతే ఆ లెసన్ చదవడానికంటే ముందు మైండ్ మ్యాప్ చూడు. దీని అంతటి వల్ల నీకు ఏమవుతుందంటే, ఓహో టెక్స్ట్ బుక్ లో ఇదా, దీని తర్వాత ఇది వస్తుందా, దాని తర్వాత ఇది వస్తుందా, అందుకోసం ఈ క్వశ్చన్ పారాగ్రాఫ్స్ అనేవి ఇలా షిఫ్ట్ అవుతున్నాయి అనే ఒక ఐడియా వస్తుంది. సో స్ట్రక్చర్డ్ గా చదివితే నీకు ఫుల్ఫిల్ అంతా కూడా చెబుతుంది. సో మనం బ్రెయిన్ కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎప్పుడైతే స్ట్రక్చర్ అనేది వచ్చిందో ఆ మిడిల్ ఇన్ఫర్మేషన్ ని నీకు కాస్త ఇన్ఫర్మేషన్ తెలిసిన ఫిల్ చేయగలవు. ఇది మొదటి స్టెప్. ఈ స్టెప్ ఎవడైతే చేస్తాడో ఆడే ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రో లెవెల్ చెప్తా చూడండి. ప్రో లెవెల్ నువ్వు ఇప్పుడు స్టడీ చేసావు కదా, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్ చేయాలి. ఏం క్వశ్చన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఒక టాపిక్ ఇచ్చారు, అగ్రికల్చర్ అనే టాపిక్ గురించి. అగ్రికల్చర్ సంబంధించిన ఇంట్రడక్షన్ ఇచ్చారు. అప్పుడు వెంటనే నీ క్వశ్చన్ ఏంటి, అసలు అగ్రికల్చర్ ఎందుకబ్బా అసలు ఇంపార్టెంట్ అని అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడు, అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ చెప్తారు. అవును అగ్రికల్చర్ ఇంపార్టెంట్ అన్నారు, ఇండియాలో ఏమైనా చేశారంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఇండియాస్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అని కూడా అంటారు. అవును డెవలప్మెంట్ చేశారు, నిజంగా మన దేశంలో ఏదైనా ఒక్కటి చెప్పుకోవడానికి ఉందా అంటే గ్రీన్ రెవల్యూషన్ అనుకుని కింద టాపిక్ ఉంటుంది. అవును గ్రీన్ రెవల్యూషన్ అయితే చేశారు, మరి ఏమైనా నష్టాలు వచ్చి ఉంటాయి అంటే ఆబ్వియస్లీ గ్రీన్ రెవల్యూషన్ వల్ల వచ్చే నష్టాలు అని చెప్పుంటారు. అవును గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అవ్వాలంటే వీళ్ళు ఏవైనా కొన్ని స్కీమ్స్ పెట్టి ఉన్నారు కదా అంటే ఆ కింద స్కీమ్స్ అనేవి ఉంటాయి. అయితే బాగానే ఉంది, దీనికి ఒక మంచి కన్క్లూజన్ ఏమైనా ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ అయితే ఆ కింద కన్క్లూజన్ ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే నువ్వు ప్రశ్నిస్తే నీ మైండ్కి తగ్గట్టుగా ఆన్సర్స్ ఆ పారాగ్రాఫ్ నీకు క్లియర్గా కనిపించేలా ట్రై చేస్తుంది. దిస్ ఈజ్ ద థింగ్, క్వశ్చన్స్ అనేవి చేయి. ఆ తర్వాత ఉందండి ఇంక వేరే లెవెల్. సో ఈ 2 స్టెప్స్ చేసిన తర్వాత లెర్నింగ్లో ఓకేనా, ఇక డైరెక్ట్గా నీకు నచ్చిన టీచర్ దగ్గరికి వెళ్ళిపోరా. ఓకేనా? నీకు నచ్చిన టీచర్, ఇంకొక మాటలో చెప్పాలంటే నీ వేవ్ లెంత్కి నచ్చిన టీచర్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు ఇప్పుడు చదువుకోవడం నేర్చుకుంటే అప్పుడు ఏమైపోతుందో తెలుసా, ఫస్ట్ లెసన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడాను అర్థమైంది, సారాంశం అర్థమైంది. అండ్ ఇప్పుడు టీచర్ ఆ మెయిన్ పాయింట్స్ అన్నిటిని కూడా డీటెయిల్గా చెప్పేస్తారు. ఇప్పుడు నీ చేతుల్లో లెసన్ అనేది నేర్చుకున్నావు. ఏం చేసావు? లెసన్ అనేది నేర్చుకున్నావు. ఒక్కసారి స్కూల్ స్టార్టింగ్లో నువ్వు ఏదైతే ఈ లెసన్ నేర్చుకున్నావో ఇదే లెసన్ అనేది నీ చివరి ఎగ్జామ్స్ వరకు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అనుకుంటే ఇదే లెసన్ అనేది నీకు ఒకవేళ గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఉంటే నీ చివరి చచ్చిపోయేంత వరకు గుర్తుంటుంది. ఎందుకంటే టీచర్ కొంతమంది ముద్రేస్తే లైఫ్ లాంగ్ గుర్తుండేటట్లు కూడా ముద్ర వేయగలరు. అందుకే చెప్తున్నా ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా? ఇప్పటికీ పోయేదేం లేదు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. ఎవరైతే ఆల్రెడీ ప్రో టాపర్స్ ఫస్ట్ ఈ 2 టిప్స్ కూడా విడిచిపెట్టండి. ఓకేనా? నెక్స్ట్ 3 టిప్స్ నుండి మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మీరు లెర్నింగ్ కరెక్ట్ నేర్చుకున్నారు. సో స్టడీ చేశారు, క్వశ్చన్ చేశారు, రీడ్. ఇప్పుడు మన సిచ్యువేషన్ అంతా ఎక్కడికి వెళ్తుంది అనే సిచ్యువేషన్ చూద్దాం. ఈసారి నీ యొక్క టాపిక్ అంతా ఏంటంటే రీడ్, రీసైట్, రివైజ్. ఏ రకంగా ఈ 3 చేయాలంటే నువ్వు రీడ్ చేయాలన్నా, దాన్ని మొత్తాన్ని రివ్యూ చేయాలన్నా, దీన్ని రివైజ్ చేయాలన్నా నీ చేతిలో కావాల్సింది ఏంటంటే నోట్ బుక్. చెప్తున్నా టీచర్ లెసన్ ప్రతిసారి కూడా ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకో, నేను మినిమం లెసన్ 3 గంటలు చెప్తా. మినిమం 3 గంటలు చెప్తా. చాలా డెప్త్గా చెప్తా, చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్తా. ఆ విషయాన్ని అర్థమయ్యేటట్లు చెప్పడానికి ట్రై చేస్తాను, విషయాన్ని లోతుల్లోకి తీసుకుని వెళ్ళడానికి చెప్తాను. నెక్స్ట్ నాకున్న దురద ఏంటంటే చదువు అనేది మార్కుల కోసం మాత్రమే కాకుండా వాడి జీవితాన్ని నిలబెట్టాలి, ఈ సమాజంలో ఒక పౌరుడిగా మారాలనుకో నాకు దురద ఉంది. ఈ దురద ఉండడం బట్టి నేను చాలా విషయాలు నేను మాట్లాడుతూ ఉంటాను. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా ప్రాక్టికల్గా ఒక్కసారి లెసన్ విన్న తర్వాత మళ్ళీ లెసన్ కోసము లెసన్ అంతా చూస్తే పనిలవ్వు. కాబట్టి ఇప్పుడు అంతా నడిపించేది ఏంటి, నీకు నోట్ బుక్. సో నీకు ఎగ్జామ్లో FA1 ఎగ్జామ్స్కి వస్తుంది, మళ్ళీ నోట్ బుక్ చూడు. FA2 నోట్ బుక్ చూడు, FA3 నోట్ బుక్ చూడు, FA4 నోట్ బుక్ చూడు, SA1 నోట్ బుక్ చూడు. సో నువ్వు ఇన్నిసార్లు నీకు హెల్ప్ చేస్తుంది ఏంటంటే నోట్ బుక్. కాబట్టి నోట్ చేసుకో మై డియర్, నోట్ బుక్ అనేది చేసుకో. ఎప్పుడైతే నువ్వు నోట్ బుక్ చేసుకోవడం వల్ల నీకు ఏంటి ప్రాబ్లం అవుతుంది, నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా జ్యూస్ అంతా కూడా నీకు రెడీగా ఉంటుంది. సో ఇది చదివితే నీకు టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మైండ్ లోకి ఎక్కిస్తున్నట్టే. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి, దీన్ని రీడ్ చేయడమే కాదు మాటికి రివైజ్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది. సో నోట్ బుక్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎవరి దగ్గర అయితే నోట్ బుక్ ఉంటుందో వాడు మాటికి ఆన్సర్స్ మారు, టాపిక్స్ మారు, అండ్ సిస్టమ్స్ మారు. వీడికి ఎగ్జామ్లో కూడా ఈ నోట్ బుక్ విజువలైజ్ చేసుకోవడానికి వస్తుంది. నోట్ బుక్. కాబట్టి చాలా మంది బద్ధకంతో అరే నీ టీచర్ రాయమని చెప్పారా, నేనే డుమ్మా కొట్టాను, సార్కి ఇలా ఫేక్ నోట్స్ చూపించారా, నీ నోట్స్ ఇచ్చేసి చూపించారా అనుకుని అంటే తన కోపమే తనకు శత్రువు.
నువ్వు చేసిన డ్యామేజ్ నీకే తగులుతుంది, అంతకుమించి ఏం లేదు. నోట్బుక్ నీకోసమే. అయితే ఇప్పుడు మనకు నోట్బుక్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ నోట్బుక్లో ఇన్ఫర్మేషన్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది పాయింట్, అంతే కదా. లెసన్ నేర్చుకున్నావు కరెక్ట్గా, లెసన్ అంతటిని నోట్బుక్గా రెడీ చేసేసుకున్నావు. ఈ నోట్బుక్ ప్రతిసారి రివైజ్ చేస్తున్నావు కదా, అయితే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేర్చుకోవడం పడుతుంది. ఓకేనా, ఇప్పుడు నేర్చుకోవడం పడుతుంది. అయితే నేర్చుకోవడంలో అన్నీ ఒకే లెవెల్లో ఉండవు. మళ్ళీ చెప్తున్నా, నేర్చుకోవడంలో అన్నీ ఒకే లెవెల్లో ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో పాడాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఫ్యాక్ట్స్ ఉన్నాయనుకో, వాటిని మాటకి కూడాను మనము ఏం చేయాలి తెలుసా, ఫ్యాక్ట్స్ అన్నిటికీ కూడాను నిమోనిక్స్ టెక్నిక్ వాడాలి. ఎప్పుడైతే నిమోనిక్స్ వాడామో పనులన్నీ కూడా అవుతాయి. అంటే మనం ట్రిక్స్ వాడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి పాజిటివ్ సైడ్ యానోడ్ ఉంది, అట్ ద సేమ్ టైం నెగిటివ్ సైడ్ క్యాథోడ్ ఉంది అనుకో, ప్యానిక్ అనే టెక్నిక్, పాజిటివ్ ఇజ్ యానోడ్, నెగిటివ్ ఇజ్ క్యాథోడ్, ఇలాంటి టెక్నిక్స్ వాడితే మనకు పనులన్నీ అవుతాయి. ఫ్యాక్ట్స్ వాడాలంటే నిమోనిక్స్ వాడితే పనులన్నీ కూడా అవుతాయి, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. మొదటిది, ఇన్ కేస్ ఒకవేళ నీకు ఏదైనా టాపిక్ అనేది చాలా లెంతీగా ఉందనుకో, దాంట్లో ఏమైనా స్టోరీస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకో. ఇన్ కేస్ స్టోరీ బేస్డ్గా నేర్చుకుంటే పనులన్నీ బీభత్సంగా అవుతాయి. ఇది ఒక బెస్ట్ టెక్నిక్. దాన్ని ఒక స్టోరీ కనెక్ట్ చేసి పనులన్నీ అయిపోతాయి. దాని తర్వాత ఇన్ కేస్ కొన్ని సిచ్యువేషన్లో నీకు ఎలా ఉంటుందంటే, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఉంటాయి, వాటిని ఎలా నేర్చుకోవాలంటే లైఫ్ సైకిల్ అప్రోచ్ ఫాలో అవ్వు, పని అవుతుంది. ఎలా లైఫ్ సైకిల్ అప్రోచ్? ఫర్ ఎగ్జాంపుల్కి ఇండియా అగ్రికల్చర్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఏమైనా క్రియేట్ చేసిందా అనుకోనంటే నువ్వేం చేస్తావు? ఓకే, ఇండియా కిసాన్ కార్డ్ క్రెడిట్ ఇచ్చింది, లేకపోతే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ పెట్టింది, లేకపోతే రైతు భరోసా స్కీమ్ పెట్టింది, ఇలా డిఫరెంట్ వాటిని చదువుతావు కదా. ఇదంతా నీకు మైండ్లో ఎక్కడ గుర్తుంటుంది? అసలే నువ్వు స్ట్రక్చర్డ్గా లేదు, నీకు ఇన్ఫర్మేషన్ తెలుసు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లైఫ్ సైకిల్ అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రైతుకి ఫస్ట్ కావాల్సింది ఏంటి? ల్యాండ్ కావాలి. సో ఇండియాలో జమీందారీ యాక్ట్ ద్వారా ల్యాండ్ రిఫార్మ్ తీసుకొని వచ్చి రైతులందరికీ ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ల్యాండ్ దొరికిన తర్వాత వాటర్ అనేది కావాలి. వాటర్ కావాలంటే బాక్రానంగల్, హీరాకుడ్ డ్యామ్ లాంటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ పెట్టి వీళ్ళందరికీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనుకొని చెప్తావు అనమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి కిసి సంచయ్ యోజన ప్రకారంగా కొత్త డ్యామ్స్ కట్టేసి ఈ రకంగా ఇస్తున్నారు అనుకొని చెప్తాడు. ఇప్పుడు ల్యాండ్ దొరికిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేస్తావు? ల్యాండ్ దొరికింది, వాటర్ దొరికింది, సీడ్స్ కావాలి. సీడ్స్ కావాలంటే హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అనేవి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది, గ్రీన్ రెవల్యూషన్ లో ఈ రకంగా హెల్ప్ చేసింది, అని నేర్చుకుంటాం. వన్స్ సీడ్స్ అనేవి బాగా పెరిగిన తర్వాత అగ్రికల్చర్ అనేది ఇంకాస్త మూవ్మెంట్ అవ్వడానికి ఏదైనా ఒక మూవ్మెంట్ తీసుకుని వచ్చిందంటే గ్రీన్ రెవల్యూషన్ లాంటివి తీసుకుని వచ్చి వీటన్నిటికీ సపోర్ట్ చేసింది. ఓకే, సీడ్స్ అనేది ఇప్పుడు పెరగాలంటే మొక్కకు ఫెర్టిలైజర్స్ కావాలి. ఎన్పీకే లాంటి ఫెర్టిలైజర్స్ కి సబ్సిడీని ఇస్తూ, యూరియా లాంటి వాటన్నిటిని ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ ఫెర్టిలైజర్ సబ్సిడీని ఇచ్చింది. అట్ ద సేమ్ టైం పెస్టిసైడ్స్ కూడా సబ్సిడైజ్డ్ రేట్స్ ఇచ్చింది అనుకో చెప్తాం. ఓకే, ఇప్పుడు పండించాలంటే ఇన్పుట్స్ కావాలి కదా, ఇన్పుట్స్ లాంటి మిషనరీ వీటిని కూడా సబ్సిడైజ్ ఇచ్చింది అనుకుని చెప్తాం. ఇప్పుడు మొక్క అనేది మన చేతికి వచ్చేసింది, వీటిని కోసం పంట అనేది చేతికి వచ్చింది కదా. చేతికి వచ్చిన పంట పండించాలి, అమ్మడానికి వచ్చేటప్పుడు ఏం చేస్తాం? పండించిన పంట ఎక్కడ మోసపోతారేమో అనుకుని ఎంఎస్పి లాంటి స్కీమ్స్ తీసుకొని వచ్చి రైతుకి సపోర్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం కోల్డ్ స్టోరేజ్ లాంటివి పెట్టి ఓకేనా కొన్ని పంటలని స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది, ఎంఎస్పి లాంటి పెట్టింది అనుకుని చెప్తావు. ఇలా నువ్వు మొక్కకు పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు ఈ ఫార్మేట్లో స్కీమ్స్ అన్ని పెట్టుకుంటూ వెళ్తే పనులన్నీ అవుతాయి. అండ్ ఈ మొత్తం జరగాలంటే కొంతమంది రైతులకి అప్పులు కావాలి కాబట్టి, అప్పు కావాలంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీము, అట్ ద సెంటర్ రైతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇలాంటి స్కీమ్స్ పెట్టి రైతుకి అప్పులు కావాలంటే అప్పులు కూడా ఇస్తుంది గ్రామీణ బ్యాంక్స్ వీటన్నిటితో. సో ఇది లెక్క. ఓకేనా, ఇలా కొన్ని క్వశ్చన్స్కి లైఫ్ సైకిల్ అప్రోచ్ ఫాలో అయితే నువ్వు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో లైఫ్ సైకిల్ బేస్డ్ ఇలా అవలేలా గుర్తొస్తుంది. ఇలా నేను చెప్తున్నా. ఓకేనా, నీ దగ్గర నోట్బుక్ ఉంది, నోట్బుక్లో ఇన్ఫర్మేషన్ ఉంది, టీచర్ దగ్గర ఆల్రెడీ కాంటెంట్ నేర్చుకున్నా. ఈ కాంటెంట్ని ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకుంటే మైండ్కి ఒక స్ట్రక్చర్ ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు అన్నిటికన్నా మించి సీక్వెన్స్. ఎంత బాగా సీక్వెన్స్ ఉంటే అంత బాగా గుర్తుంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్కి ఫిజిక్స్లో P = VI అని ఒక ఫార్ములా ఉందనుకో, దాన్ని యూజ్ చేసుకుని మనం 5 ఫార్ములాస్ క్రియేట్ చేయొచ్చు. ఓమ్స్లను యూజ్ చేసుకుని ఒక 2 అనేది వస్తుంది. అంతకుముందు V = WQ అనుకుని ఒక ఫార్ములాని యూజ్ చేసుకుని వస్తుంది. సో ఇదంటే ఇక్కడక్కడ చేసుకుని వెళ్తుంది, మొత్తం కన్ఫ్యూజ్. అదే దేని తర్వాత ఏమొస్తుంది అనుకుని ఒక సీక్వెన్స్ నువ్వు బిల్డ్ చేసావు అనుకో, లాజిక్ని బిల్డ్ చేస్తే పనులు అవుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే అన్నిటినీ ఒకేలా నేర్చుకోకు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం, దట్స్ ఇట్. సో నీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే వన్ వర్డ్ ఎప్పుడు కూడా ఓకేనా, వన్ వర్డ్ని మనం మెమరైజ్ చేయాలంటే నెమోనిక్స్ కావాలి. షార్ట్ ఆన్సర్స్ నువ్వు మెమరైజ్ చేయాలంటే మనం పాయింట్స్ ఫార్మేట్లో ఓకేనా, ఇందులో 4 పాయింట్స్, ఈ 4 పాయింట్స్ వచ్చేటట్లు చేస్తే
నీకు కాన్సెప్ట్ అనేది బీభత్సంగా వచ్చేస్తుంది. ఇంకా లాంగ్ ఆన్సర్ కావాలంటే ఇంట్రో, బాడీ, కన్క్లూజన్ దీన్ని వాడాలి. దీంట్లో ఎక్కువగా స్టోరీ బేస్డ్ మెథడాలజీలో నేర్చుకుంటూ పని అయిపోద్ది. ఇన్ కేస్ ఏదైనా డిఫరెన్స్ నీకు చెప్పాలనుకున్నప్పుడు డెఫినెట్లీ టేబుల్ ఫార్మాట్ వాడడానికి చూడు. అండ్ అన్నిటికన్నా మీకు కొన్నిటికి ఎసర్స్ను, రీజనింగ్ ఈ టైప్ ఆఫ్ టాపిక్ ఉంటుంది. ఓకేనా, ఇది ఎందుకు ఈ రకంగా జరిగింది, అసలు 1854లో ఎందుకు ఇండియన్కి టెక్స్టైల్స్ అనేవి వచ్చి, ఇలాంటి వాటన్నిటికీ కూడాను రీజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ మెథడ్ లో చూడు. అసలు ఏం నష్టం జరిగింది, దానికి ఏం సొల్యూషన్ వచ్చింది, ఇలా నువ్వు ఆలోచిస్తే కాజ్ అండ్ ఎఫెక్ట్ మెథడ్ లో నీకు రిజల్ట్స్ అనేవి దొరుకుతాయి. అంతేగాని దాన్ని బట్టి పట్టు అనుకో నీకు ఆ డేట్స్ గుర్తుండవు, ఆ కంపెనీ గుర్తుండదు, ఏం గుర్తుండదు. అసలు అదేంటి అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, అది ఏంటి బ్రిటిష్లో అక్కడ అమెరికాలో వార్ జరుగుతున్నప్పుడు ప్రాబ్లం వచ్చింది, అసలు ఏంటి అని కొంచెం చెప్తాను. అసలు కాటన్ అంటే ఎందుకు, కాటన్కి సంబంధించిన గ్రేట్నెస్ ఏంటి అని చెప్తేనే అప్పుడు నీకు ఎఫెక్ట్ అనేది గుర్తొస్తుంది, ఎందుకు ఈ రకంగా వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే కాజు, ఎఫెక్ట్ ఏంటి, రీజను, దానికి తగ్గట్టుగా ఏం ఎఫెక్ట్స్ వచ్చాయి అనేది ఈ ఫార్మేట్లో గుర్తించుకుంటూ పనులు అవుతాయి. కాబట్టి అన్ని వేళలా బట్టీలు పనికిరావు, అన్ని వేళలా ఈ రకం పనికిరాకుండా పోతాయి. కాబట్టి ఇంకోటి ఇన్ కేస్ లాస్ట్గా ఇంక చెప్పేది అంటే కేస్ స్టడీ అంటే సోర్స్ ఎక్కడ వచ్చింది, సోర్స్ బేస్డ్గా పనిచేస్తూ సెట్ అవుతుంది. ఇన్ కేస్ డయాగ్రామ్కి సంబంధించినంత వరకు కూడాను దీన్ని గుర్తించుకున్న, నిమోనిక్స్ పెట్టిన, స్టోరీ బేస్డ్ చేసిన పనులు దీన్ని చేయాల్సింది ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు కదా, ఇది శుద్ధ తప్పు. రైట్ ప్రాక్టీస్ ఓన్లీ మేక్స్ పర్ఫెక్ట్ అనమాట. సో డయాగ్రామ్ డెఫినెట్ ప్రాక్టీస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏవైతే కొన్ని హాట్ క్వశ్చన్లు ఉంటాయో అలాంటి వాటిని లాజిక్ బేస్డ్గా, జస్ట్ ప్యూర్ లాజిక్ బేస్డ్గా డిపెండ్ చేయి. సో నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్. నువ్వేంటి ఇప్పుడు వరకు ఏం చేస్తావు అన్నిటికీ కూడాను ఒకటే ఫార్మెట్లో బట్టి పడడానికి ట్రై చేస్తున్నావేమో. దయచేసి ఇలాగా బుర్రను వాడు పనులు అనేవి ఇంకా ఫాస్ట్గా అవుతాయి. సో ఇక్కడతో ఎవరైతే మామూలుగా ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి మొదలు పెడతారో మీ అందరికీ ఫస్ట్ ఒక టీచర్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ నేర్చుకునే అప్పటి నుండి నేను నోట్బుక్ని ఎలా క్రియేటివ్గా మార్చుకోవాలనేంత వరకు చెప్పేశాను. ఎవరైతే ఈ రకం చేస్తారో దుమ్ము దులిపి ఆరేసేస్తారు అంతే. నేను కూడా ఇవన్నీ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర ఒక సాలిడ్ నోట్స్ ఉంది. ఈ సాలిడ్ నోట్స్ అనేది లెసన్ చెప్పాల్సి వచ్చినప్పుడు చక్కగా ఎలా చూస్తాను మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గుర్తొచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ నాకు టిస్కో యొక్క ఫుల్ ఫామ్ తెలియదు, బెల్ యొక్క ఫుల్ ఫామ్ లేదు, ఆయిల్ యొక్క ఫుల్ ఫామ్ నాకు రాదు, ఎస్ఏఏఎల్ సెయిల్ ఉంది కదా దాని యొక్క ఫుల్ ఫామ్ రాదు. కానీ లెసన్ నేను ఎలా చెప్పగలుగుతున్నాను, నాకు ఇన్ఫాక్ట్ హిస్టరీలో డేట్స్ రావు, కానీ నేను ఎలా లెసన్ చెప్పగలుగుతున్నాను, స్టోరీ, కాంటెంట్, ఇన్ఫర్మేషన్ ఇదంతా నీకు స్ట్రెంగ్స్ అయితే పనులు అయిపోతాయి. ఎందుకంటే ఫ్యాక్ట్స్ అనేవి ఎగ్జామ్కి లాస్ట్ ముందు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే పనులు అయిపోతాయి అన్నమాట. దట్స్ ఇట్. సో ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే రిజల్ట్స్ అనేవి కుమ్మేస్తావు. ఓకే, ఇప్పటి వరకు నువ్వు బాగా నేర్చుకున్నావు, బాగా ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నావు కదా. ఇప్పుడు నేర్చుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అన్నాను కాబట్టి ఈ టెక్నిక్స్ చెప్తా. యాక్టివ్ రీకాల్. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా మంది కలెక్టర్లు, చాలా మంది డాక్టర్లు అవ్వడానికి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ యాక్టివ్ రీకాల్. మనం అందరం ఏం చేస్తామంటే మహా అయితే ఫస్ట్ సార్ రీడింగ్, సెకండ్ సార్ రివిజను, థర్డ్ సార్ రివిజను, ఫోర్త్ సార్ రివిజను, ఫిఫ్త్ సార్ రివిజను, సిక్స్త్ సార్ రివిజను, సెవెంత్ సార్ రివిజను, ఇలా రివిజన్ చేసేదానికంటే యాక్టివ్ రీకాల్ మెథడ్లో ఓన్లీ 2 times చేస్తే చాలు ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుండిపోద్ది. సరే యాక్టివ్ రీకాల్ ఇంతకు ఏం చేస్తారంటే చాలా టఫెస్ట్ ఇది, నువ్వు ట్రై చేస్తే గ్రేట్ అనమాట. ఏం లేదు, నువ్వు ఒక పేపర్ చదువు అనుకో, పేపర్ చదివిన వెంటనే బుక్ మూసే, ఇక మొత్తం విజువలైజ్ చేసుకో, గుర్తు తెచ్చుకో. ఓకే అది ఎందుకు, ఓకే దాని రీజన్ ఏంటి, ఇది అనుకోని నీ బ్రెయిన్కి ఈ పిల్లోడికి బోయవత్సంగా బుర్ర తిన్నావు అనుకో, మొత్తం గుర్తెచ్చుకోవడానికి అదే దాన్ని యాక్టివ్ రీకాల్ అంటారు. ఎప్పుడైతే మనం ఇలా గుర్తెచ్చుకొని ట్రై చేస్తామో మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి కదా, న్యూరాన్స్లో కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. కనెక్షన్స్ బిల్డ్ అయితే ఒక్కసారి కనెక్షన్ బిల్డ్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుండడానికి చాయిస్ ఉంది. కాబట్టి రీకాల్ కావాలంటే నీ పేరు చూసుకో, ఎన్నిసార్లు గుర్తొస్తుంటుందో నీకే. ఓకేనా, ఎందుకు అందరూ పేరు పెట్టి పిలవడం వల్ల నీ పేరు ఒక స్టాంప్ అయిపోయింది. నీకు కోమలోకి వెళ్ళిపోయినా కోమ నుండి బయటకు వచ్చి నీ పేరు నీకు గుర్తుంటుంది. ఎందుకు, అన్నిసార్లు నువ్వు చేసావు కాబట్టి ఈ రకమైన కనెక్షన్ అనేది బిల్డ్ చేసావు. సో యాక్టివ్ రీకాల్ అర్థమైంది కదా, బుక్ మేయడము, మొత్తం గుర్తు తెచ్చుకోవడం, ఇది మొత్తం మొదటిది. అయితే ఇది చేయడానికి ఇంకొక బెస్ట్ మెథడ్స్ ఏంటంటే మీ అందరూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే ఏదైనా క్విజెస్ పెట్టుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ రకం చేసిన సరే పనులు అవుతాయి. ఎందుకు, అదే టాపిక్ మీద నువ్వు క్వశ్చన్స్ క్విజ్ ఫార్మాట్లో ఆన్సర్ సాల్వ్ చేసినప్పుడు అక్కడ కూడా నువ్వు టాపిక్స్ అనేవి గుర్తు తెచ్చుకోవడం సాల్వ్ అవుతుంది. కాబట్టి యాక్టివ్ రీకాల్ అనేది పని అవుతుంది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి, చూసుకొని చదవడం కాదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫైన్మెంట్ టెక్నిక్. నన్ను టీచర్గా మార్చినది ఏదైనా ఉందంటే ఈ ఫైన్మెంట్ టెక్నిక్. యాక్చువల్లీ నేను ఒక టీచర్ కాదు, నేను ఒక జస్ట్ ఒక పర్సన్ మాత్రమే, కానీ నేను ఇవన్నీ టీచ్ చేస్తే నాకు కొద్దిగా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా, సో నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాకు నాలెడ్జ్ పెడుతుంది, అండ్ ఇవి నాకు కొన్ని ఎగ్జామ్స్ కూడా పనికి వస్తాయి. సో నన్ను టీచర్గా మార్చింది ఏంటంటే ఫైన్మెంట్ టెక్నిక్. ఎందుకు ఈ ఫైన్మెంట్ టెక్నిక్ అని చెప్తే,
నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగితే, ఓకేనా, చిన్నపిల్లలకి ఏమీ తెలియదు కదా, వాడికి అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగితే వాడు అర్థమైంది అనుకుని హ్యాపీగా చెప్పాడంటే ఆ కాన్సెప్ట్ అనేది మనకు బిల్డ్ అయిపోద్ది, స్ట్రాంగ్ అయిపోద్ది. దిస్ ఈజ్ కాల్డ్ ఫైన్మెంట్ టెక్నిక్. కాబట్టి నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే నీ ఫ్రెండ్ అరే వద్దురా బాబు నాకెందుకు చెప్తున్నాడు అనుకో చెప్పినాడు బుర్ర తినేస్తే అది అంటున్నప్పటికీ కూడా చెప్పండి. ఇలా చెప్పడం వల్ల మొత్తం పనులు అవుతాయి. ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే ఒక వీడియో కెమెరా మీ ముందు పెట్టుకోండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఏవైతే నువ్వు టఫ్ అని ఫీల్ అవుతున్నావు దీనికి డెఫినెట్లీ చెప్తున్నా, నువ్వు చెప్పేటప్పుడే నీకు కొన్ని మిస్టేక్స్ తెలుస్తాయి. అసలు ఇది ఎందుకు ఈ రీజన్ అనుకున్న క్వశ్చన్ నీకే వస్తుంది. అవును కదా, ఎందుకు నీ ఈ రీజన్ అనుకుని ఇలా రావడం వల్ల ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ బిల్డ్ అవుతాయి, టాపిక్స్ అనేవి బాగా గుర్తుంటాయి. అయితే ఇది ఫైన్మెంట్ టెక్నిక్. నేను చెప్తున్నా ఏదో ఒక మెథడే ఫాలో, అన్ని మెథడ్స్ ఫాలో అవుతాను అనుకుని వచ్చావు అనుకో ప్రాబ్లం అయిపోద్ది. నాకు తెలిసి ఇప్పటి వరకు కొద్దిమంది మాత్రం వచ్చి ఉంటారు. ఎవరైతే వచ్చారో మీ అందరికీ సూపర్ రన్ అన్న, సూపర్. ఎవరు కూడా ఇంత దూరం రాలేరు, కానీ మీరు వచ్చారు, గ్రేట్. సో ఇంకొక 2 టెక్నిక్స్ ఉన్నాయి, దీన్ని కూడా కంప్లీట్ చేసి వీడియోని కంప్లీట్ చేశాననే ఫీలింగ్తో వెళ్ళండి. దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఇంటర్లీవింగ్. ఏంటి ఇంటర్లీవింగ్ అనే టాపిక్లో చెప్పినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక డేకి సంబంధించి నీ చేతిలో 8 అవర్స్ పెట్టా, ఈ 8 అవర్స్ కలిపి చదువుకోండి అంటే రోజంతా కలిపి ఒక సబ్జెక్ట్ చదవడం ఒకటి ఉంటుంది, లేదు రోజులో ఒక 3-4 సబ్జెక్టులను చదవడం ఉంటుంది. బేసిక్గా ఏది బెస్ట్ అంటే రోజంతా ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏమవుతుందంటే నీ బ్రెయిన్కి సంబంధించిన కర్వ్ అనేది ఇలా డౌన్ అవుతుంది. సో సబ్జెక్ట్ సాచురేషన్ పాయింట్కి రీచ్ అయిపోయి ఎక్కువగా ఎక్కదు. అదే రోజులో ఫస్ట్ పార్ట్ ఒక బ్లాక్, తర్వాత ఇంకొక బ్లాక్, తర్వాత ఇంకో బ్లాక్, ఈ రకంగా నువ్వు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే వచ్చే బెనిఫిట్ అంతా ఏంటంటే నీ బ్రెయిన్ ప్రతి కొత్త సెషన్కి కూడాను, కొత్త సబ్జెక్ట్కి కూడాను చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. ఇన్ఫాక్ట్ నీ స్కూల్లో ఫాలో అయ్యే సిస్టమ్ ఒకసారి ఆలోచించుకో, ఓకేనా. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్, నీకు ఈ టెక్నిక్ గురించి నీకంటే ఇంకెవరికి తెలుస్తుంది బాగా, ఎందుకంటే ప్రతి పీరియడ్ ఒక కొత్త అవకాశం. సో ఇంటర్లీవింగ్ బాగా యూజ్ చేసుకో, పనులన్నీ కూడా అవుతాయి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్పేసింగ్. ఓకే, ఈ స్పేసింగ్ ఎవడైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటూ పనులు అవుతాయి. నీకు ఒక అవకాశం ఇస్తా, ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక రోజే కూర్చొని రోజులో 6 గంటలు కూర్చొని మొత్తం నేర్చుకోనుకొని చెప్పాడు మొదటి సిచ్యువేషన్, ఓకేనా. ఒకటే రోజు కూర్చోవాలి, రోజుకు 6 గంటలు. ఇంకొక మెథడ్ ఇచ్చాడు ఏంటంటే రోజుకు 1 అవర్ చదువుతూ అదేంటి 6 days చదువుకుంటూ వెళ్ళు. ఈ రెండిట్లో ఏది గుర్తుంటుంది అంటే సైంటిఫిక్గా మనకు తెలిసింది ఏంటంటే స్ట్రెచ్ 6 hours కూర్చొని నేర్చుకునే దానికంటే ఎవ్రీడే 1 hour అనుకుని స్ప్లిట్ చేసుకుంటూ అదే టాపిక్ మీద కూర్చునేటప్పుడు ఎక్కువగా గుర్తుంటుందంట. ఎందుకు అంటే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా లేయర్ 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 ఫార్మాట్లో ఉంటుంది. ఎప్పుడైతే లేయర్ ఫార్మాట్లో ఉంటుందో నువ్వు ఎక్కువ డేస్ అనేది మాటికి ఇలా చేసేటప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా కాంక్రీట్ బ్రిక్ అంతా అవుతుంది, ఓకేనా. నీకు లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లైట్ అండ్ అసలు మీరు FA1 నేర్చుకున్నా, SA1 నేర్చుకున్నా, ఫైనల్ ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నా ప్రతిసారి కూడా నీకు అర్థమయ్యే ఫీలింగ్ అంతా కూడా పెరుగుతూ ఉంటుంది, హ్యాపీనెస్ అనేది బాగా పెరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్పేసింగ్. సో ఇది చేయగలిగితే పనులు అనేవి బీభత్సమైన రిజల్ట్స్ వస్తాయి, ఓకేనా. అయితే నేను ఇక్కడ క్లియర్గా నీకు ఎలా గుర్తుండాలి అనే విషయాలకి ప్రపంచంలోనే టాప్ మోస్ట్ టెక్నిక్స్ అన్నీ ఇచ్చాను రా చిన్న, ఓకేనా. ఇక దాన్ని యూజ్ చేసుకోవడము యూజ్ చేసుకోకపోవడము నీదే, ఓకేనా. నువ్వు ఏది చేసుకుంటే అది అవుతుంది. సో నో పెయిన్ నో గెయిన్. నాకు తెలిసి ఈ టెక్నిక్స్లో నువ్వు అట్లీస్ట్ 2 టెక్నిక్స్ నువ్వు తీసుకుంటే పనులన్నీ కూడా అవుతాయి. సో నీకు మంచి మెమరీ రావాలనుకొని ఆ దేవుడిని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకో, ఓకేనా. అమ్మ నాన్న ఆశీస్సులు ఎప్పుడు నీతోనే ఉంటాయి. అండ్ అన్నిటికన్నా మించి నా యొక్క సపోర్ట్ నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఏదైనా సపోర్ట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మొహమాటం లేకుండా అడుగు, ఎప్పుడు నీకోసమే ఆలోచిస్తూ ఉంటాను, సరేనా. బాయ్ రా నాన్న.